టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 50% జనాభాలో 50% మహిళలు. ఏమైంది? ఇప్పుడు మేము మహిళలకు సముచితను వచ్చిన రెండో రోజు నుంచి ఇచ్చాము కదా, ఒక్కళ్ళకే ఇచ్చామా? మోర్ దాన్ వన్ ఇచ్చాం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఉండదమ్మా. మీరు ఎప్పుడైనా చూడండి, భారతదేశానికి ప్రధానమంత్రి ఒక మహిళ. ఎన్నో రాష్ట్రాల్లో మహిళలకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ చేసింది. చాలా మంది బీసీలను ముఖ్యమంత్రులు చేసి, అంజయ్ గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. బీహార్లో చేశారు బీసీలు. బీహార్లో ఒక మైనార్టీని ముఖ్యమంత్రి చేశారు. ఇంకా జగన్మోహన్ రామ్ గారు 32 సంవత్సరాలు కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పదవుల, డిఫెన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్. బీసీలకు కూడా అన్ని. అంతెందుకు మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట మన రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని యునానిమస్ గా పార్లమెంట్ మన అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీలో పార్లమెంట్కి పంపించి అక్కడ పార్లమెంట్లో మరి 9th షెడ్యూల్లో పెట్టి పంపించమంటే అది ఇంతవరకు బీజేపీ వాళ్ళు పంపించలేదు. అందువల్ల మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి కానీ, మా పార్టీ ప్రెసిడెంట్ బీసీ, ముఖ్యమంత్రి ఓసీ, డిప్యూటీ సీఎం ఎస్సీ, ఈ రకంగా సోషల్ జస్టిస్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నారు. సన్నబియ్యం ఇస్తామని ఎక్కడ రాయలేదు. అదొక పెద్ద విప్లవం పేద ప్రజలకి. మనకు మామూలుగా ఉంటుంది, రోజు మనం తింటుంటాం కొనుక్కొని. వాళ్ళకి అది పండగ. మా చిన్నతనంలో బియ్యం మంచి దొరికితే అన్నం తినాలంటే పండగ భోజనం అనేవాడు. కోట పున్నయ్య గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చెప్పాడు, సార్ ఎప్పుడో పండగకి మేము కొద్దిగా బిర్యాన్నం తినేవాళ్ళం. అదంతా ఇప్పుడు పండగ. ఓకేనా?